హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో మనం ఎయిర్ కూలర్లో మనం మ్యాట్లు ఉంటాయి కదా, అంటే గడ్డి మనం ఉంటుంది కదా, గడ్డి షీట్లో మనం మారుద్దాం. చూడండి, దుమ్ము పట్టిపోయినా ఈ విధంగా ఉంటే మనకు కూలింగ్ రాదు. ఎక్కువ మన డస్ట్ చేరితే ఎక్కువ మనకు హెయిర్ అంటే లోపలికి పోదు. మళ్ళీ ఫ్రెష్గా మనకు వాసన కూడా కొద్దిగా వేరే టైప్లో ఉంటుంది. ఈ విధంగా మనం డస్ట్ ఎక్కువ ఉంటే మనం మార్చుకుంటాం. అలా మార్చకపోతే స్మెల్ సరిగా ఉండదు, అదిగా కూలింగ్ కూడా రాదు. ఓకేనా? అందుకే ఇప్పుడు మారుస్తున్నాను గడ్డి. నేను ఎలా మార్చాలో చూపిస్తాను. ఒక్కొక్క కూలర్ ఒక్కొక్క విధంగా ఉంటుంది మార్చేది మ్యాట్లు. ఫ్రెండ్స్, నా మైక్ పాడైంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈసారికి. ఇంకోసారి అట్లా ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను. ఇక్కడ మనకు స్క్రూ ఉంది కదా, ఈ విధంగా మన స్క్రూలు ఉంటాయి. కింద ఉండొచ్చు, పైన ఉండొచ్చు. ఈ విధంగా 4 స్క్రూలు ఉంటాయి. ఈ ఇప్పు తీసుకోవాలా. ఆ తర్వాత ఇక్కడ క్లాంప్స్ ఉంటాయి, అవి కూడా మనం ఇట్లా లాగాల, కిందికి ప్రెస్ చేసి వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఇరిగిపోయి ఉన్నది. ఓకేనా? చూడండి, నేను 2 డోర్లు ఓపెన్ చేసుకున్నాను. ఇంకొక డోర్ ఓపెన్ చేయాలి. ఈ విధంగా మీరు డోర్ ఓపెన్ చేసుకోండి, 3 డోర్లు. ఓకేనా? ఇప్పుడు మనం ఏంటంటే డోర్ ఓపెన్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే, డోర్లు మీరు ఒక డోర్ ఇక్కడ అట్లా మారిపోతాయి. ఏం చేస్తారంటే తీసేటప్పుడు 1, 2 అని 3 అని మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ మార్కింగ్, ఇక్కడ 2 వేసుకోండి, అక్కడ 2 వేసుకోండి, అక్కడ 1 అయితే ఇట్లా మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్గా మీరు ఎక్కడ తీసింటారో అక్కడ బిగిస్తారు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా? స్క్రూ డోర్ తీసుకొని ఈ విధంగా స్క్రూని ఓపెన్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది డోరు. ఫ్రెండ్స్, కూలర్లో మనకు డిఫరెంట్గా ఉంటాయి. ఒక కంపెనీకి ఒక్కొక్క ఫిట్టింగ్ వేరే విధంగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ స్క్రూలు ఇచ్చారు కదా, ఇక్కడ స్క్రూ లేకుండా ఇక్కడ నెట్ టైప్ ఇస్తారు, ఇంకోటి క్లిప్పులు టైప్ ఇస్తారు. ఆ విధంగా వేరేగా ఉంటుంది. ఓకే, ఎలాగైనా మీరు ఓపెన్ చేసుకోండి డోర్ని. ఈ విధంగా ఇలా డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైప్ ఉంటుంది మనకు, పంప్ మోటార్ అంటే వాటర్ వచ్చే పైపు. ఇక్కడ మనకు హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ మనకు ఎప్పుడైనా బ్లాక్ అయితే సరిగా నీళ్ళు కిందికి రావు. ఓకేనా? దీన్ని మనం హోల్స్ అయినా బ్లాక్ అయితే ఏ విధంగా క్లీన్ చేయాలంటే చూడండి, ఈ విధంగా మనం టెస్టర్ పెట్టి ఈ విధంగా హోల్ ఈ విధంగా పొడచండి. ఇక్కడ బ్లాక్ అయింది కదా, ఈ హోల్ని ఈ విధంగా మీరు హోల్ని పొడచండి, క్లియర్ అయిపోద్ది. అప్పుడు వాటర్ బాగా పోతుంది ఫ్లోర్గా. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పైప్ను మనం ఈ విధంగా పైకి లాగాల. పైకి లాగితే ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా పైకి లేపితే వచ్చేస్తుంది పైపు. ఇప్పుడు మనం ఈ మ్యాట్ మద్దద్దాం. ఒక్కొక్కసారి ఈ పైపులో కూడా మనకు డస్ట్ ఉంటుంది. దీనిలో ఈ క్లాంప్ సెట్లో, వాటర్ సెట్లో దీన్ని మనం క్లీన్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది కూలర్ మ్యాట్లు. ఇవి దీంట్లో మనకు 3 ఉంటాయి. ఇవి చూడండి, ఈ విధంగా మనకు 3 ఉంటాయి. ఈ 3టిని మనం 3 ఉన్నాయి డోర్లు ఇక్కడ. ఆ 3 డోర్లకి మనం మార్చేద్దాం. ఈ మ్యాట్లన్నీ చేంజ్ చేద్దాం. ఏ విధంగా చేంజ్ చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, చూడండి, మనం మ్యాట్లు మార్చేదానికి ఇక్కడ దీనికి స్క్రూలు ఉంటాయి. చూడండి, ఇక్కడ స్క్రూ ఉంది చూడండి. ఈ స్క్రూ వచ్చి మనకు తుబ్బట్టింది, చీలు పట్టింది వాటర్ పడి. ఈ విధంగా మనకు 6 స్క్రూలు ఉంటాయి మన షీట్లకి. ఇక్కడ ఒక స్క్రూ ఉంది, అక్కడ ఒకటి. ఆ విధంగా 6 స్క్రూలు. ఒక్కొక్క స్క్రూ ఒక్కొక్క టైప్లో ఉంటుందండి. అంటే కొంచెం జాగ్రత్తగా తీయాలా. విరిగిపోతే తలనొప్పి అండి, విరిగిపోకుండా తీయండి. విరిగిపోతే కట్ చేసి మళ్ళీ మార్చాలా. ఒకవేళ ఎక్కువ పని చేయకపోతే, సరిగ్గా రాకపోతే దీన్ని మనం కొత్త స్క్రూలు మార్చుకోండి సేఫ్టీగా. ఓకేనా? ఇంకొకసారి ఏమవుతుందంటే కొన్ని కూలర్లో కొన్ని వేరే విధంగా ఉంటాయి సెటప్. చూడండి, ఇక్కడ మన స్క్రూ టైప్ ఉంది కదా, ఈ స్క్రూ టైప్ కాకుండా వేరే విధంగా అంటే ఇక్కడ సైడ్లో మనకు హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్లో ఇది ఉంది కదా పైన ప్లాస్టిక్ది, దీనికి మనకు క్లిప్లా ఉంటుంది. దీని హోల్లోంచి ఈ విధంగా వస్తుంది, లాక్లా ఉంటుంది. ఓకే, ఈ విధంగా సెట్ చేస్తారు. కొన్నిసార్లు కొన్ని డోర్లకి ఎట్లా ఉన్నాడు, బైండింగ్ వేసి చుట్టింటారు. ఇట్లా ఇక్కడ నుంచి బైండింగ్ వేసి చుట్టేసి ఉంటారు. ఈ విధంగా ఉంటుంది. ఒక్కొక్క డోర్ ఒక్కొక్క లాగా ఉంటుంది. సరే, ఈ డోర్ ఇటు ఉంది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి మనం మ్యాట్ మారుద్దాం. చూడండి, పైన నేను తీసేస్తాను దీన్ని. చాలా టైట్గా ఉన్నాయి స్క్రూలు, కొంచెం చిలిం పట్టినాయి కాబట్టి జాగ్రత్త తీయండి. ఈ విధంగా తీసిన తర్వాత పక్కన వచ్చేస్తుంది. ఆ తర్వాత మ్యాట్ ఉంది కదా, దీన్ని తీసేసి మనం కొత్త మ్యాట్లు బిగిద్దాం. ఇప్పుడు ఈ విధంగా మనం మ్యాట్ పెట్టిన తర్వాత ఒకటి చూడండి, ఇది కొంచెం టైట్గా ఉంటుంది. దీన్ని మనం ఏం చేయాలంటే కొంచెం లాగాల, ఫ్రీగా సాగుతుంది. ఇది ఈ విధంగా లాగి అడ్జస్ట్మెంట్ చేసుకొని కరెక్ట్గా సెట్ చేసుకోవాలా. ఓకేనా? ఈ మ్యాట్ మనం ఎలాగైనా బిగించుకోవచ్చు. అంటే ఇట్లా బిగు అట్లా బిగించుకోవచ్చు, డిఫరెంట్ ఏం లేదు. ఈ విధంగా మ్యాట్ సెట్ చేస్తాను, గడ్డి మ్యాట్. ఇప్పుడు మనం కరెక్ట్గా డోర్ పెట్టేసి ఇక్కడ మనకు హోల్స్ ఉంటాయి. ఈ విధంగా ఈ హోల్స్లో కరెక్ట్గా చూసుకొని మనం స్క్రూ బిగించేస్తాం. ఇప్పుడు స్క్రూ ఫిట్టింగ్. చూడండి, ఈ విధంగా మనం సెట్ చేసి స్క్రూ వేసేసాను. 6 స్క్రూలు వేసేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు కొంచెం పొడుగ్గా దీనిలో పుల్లల్లా ఉంటాయి, కాడీల్లాగా. దీన్ని ఇలాగా కొట్టాలా, కొంచెం అంచాలా. ఎందుకంటే దీని లోపల దిగితే కరెక్ట్గా సెట్ అవుతుంది, మ్యాట్ కదలదు ఎక్కడికి కూడా. ఈ విధంగా సెట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక రెడీ అయిపోయింది ఒకటి. ఇప్పుడు 2 ఉన్నాయి కదా, ఇదే విధంగా సెట్ చేసుకున్న తర్వాత కూలర్కి ఏ విధంగా బిగించాలో చూపిస్తాను.
ఈ విధంగా డస్ట్ ఉంటుంది లోపల. దీంతో పొరకు కడుతుంది. ఎంతైనా సరే క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి మోటార్ మనం సెట్ చేసి చూపిస్తాను. ఈ విధంగా లోపల మన డస్ట్ అంతా క్లీన్ చేసిన తర్వాత చూడండి పైప్ ఉంది కదా, ఈ పైప్లో కూడా మన డస్ట్ ఉంటుంది. చూడండి ఇక్కడ మనకు వాటర్ వస్తుంది కదా ఈ పైప్లో. చూడండి ఎంత డస్ట్ ఉందో. దీన్ని మనం క్లీన్ చేసుకోవాలి, లేదంటే వాటర్ సరిగా రాదు ఇక్కడ నుంచి. ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేయాలంటే దీన్ని ఈ విధంగా తిప్పితే ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి డస్ట్ ఉంది కదా, ఈ డస్ట్ ఈ విధంగా హోల్లో ఈ విధంగా చేపెట్టేటట్టు డస్ట్ మొత్తం ఈజీగా వచ్చేస్తుంది. చూసారా అంత రాలిపోతుంది. మనం దీన్ని ఈ విధంగా కరెక్ట్గా పెట్టి చేసేస్తే అయిపోయింది. ఇదే విధంగా మీరు దీనికి 3 వైపులు ఉంటాయి, 3 వైపులు కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం మనం మ్యాట్లు వేసిన తర్వాత చూడండి షీట్లని ఈ విధంగా మన డోర్ ఉన్నది కదా, ఈ డోర్ని కరెక్ట్గా మనం ఇక్కడ చిన్న హోల్ ఉంటుంది. ఈ హోల్లో మనం కరెక్ట్గా చూడండి ఈ విధంగా హోల్ ఉంటుంది కటింగ్. ఈ కటింగ్లో ఈ విధంగా పైప్ని పెట్టేసి దీన్ని ఈ విధంగా ప్రెస్ చేయాలా కిందికి. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్లో ఏదైనా బ్లాక్ అయ్యి ఉంటే వీటిని మనం క్లీన్ చేసుకోవాలా. ఎందుకంటే నీళ్లు పడాలి కిందికి. ఓకేనా, దీన్ని మనం టెస్టర్తో పొడచండి. ఆ తర్వాత చూడండి కరెక్ట్గా ఈ విధంగా కింది పక్క పెట్టండి. ఫస్ట్ కింది పక్క ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ విధంగా కరెక్ట్గా డోర్ని సెట్ చేసిన తర్వాత ఈ విధంగా సెట్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఇక్కడ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూని మనం టైట్ చేస్తే సరిపోతుంది. మీరు ఎట్లా తీసారు ఫస్ట్ ఆ విధంగానే మీరు స్క్రూని టైట్ చేసేయండి. అదే విధంగా మనం ఈ 2 డోర్లు ఉన్నాయి కదా, దీన్ని కూడా ఫిటప్ చేసేస్తాను ఈ విధంగా పైప్ పెట్టేసి. ఇదిగోండి గడ్డి మార్చిన 2 షీట్లు ఇవి. ఆల్రెడీ ఒక షీట్ నేను గడ్డి మార్చింది, దాన్ని బిగించినాను కూలర్కి. ఈ విధంగా మీరు మార్చుకోండి. ఇప్పుడు మనం కూలర్లో వాటర్ వేసి మీకు కూలింగ్ ఎలా వస్తుందో చెక్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ అందుకే నేను డోర్ ఒకటి బిగిలేదు. మీరు వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ డోర్ బిగించేయండి. ఓకేనా, కూలర్లో నేను ఒక బకెట్ నీళ్ళే వేస్తున్నాను చెక్ చేసేదానికి. మీరు కావాలంటే 2-3 బకెట్లు లేదంటే 2 బిందెలు విధంగా నీళ్ళు వేసుకోండి. ఇప్పుడు డోర్ని ఫిటప్ చేసేద్దాం. ఫస్ట్ మనం పైప్ని ఈ విధంగా ఫిటప్ చేసిన తర్వాత యాజ్ డస్గా డోర్ మనం ఎలా తీసినామో ఆ విధంగానే బిగి చేసిన తర్వాత చెక్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను కూలర్ స్విచ్ వేసాను. చూడండి కూలర్ రన్ అవుతుంది, కూలింగ్ వస్తుంది బాగానే. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాటర్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. మనకు వాటర్ వస్తే ఇంకా కూలింగ్ ఎక్కువ పెరుగుతుంది. ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ మనకు కొద్దిగా తడిగా ఉంది. చూడండి ఇక్కడ మనకు వాటర్ వస్తుంది మధ్యలో. చూడండి నేను వాటర్ తక్కువ వేసాను, అందువల్ల ఎక్కువ రాలేదు. కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను చెక్ చేసేదానికి ఊరికే వేసి చూపిస్తాను మీకు. అదో అన్నది ఆ కూలర్ రిపేర్ చేశాను ఇప్పుడే నేను. చూసారు కదా ఫ్రెండ్, ఈ విధంగా మనం కూలర్ మ్యాట్లు మార్చుకోవచ్చు. ఆల్రెడీ ఇంకొక వీడియో కూడా చేశాను నేను, కూలర్లో పంప్ మోటార్ ఏ విధంగా మనం రిపేర్ అయితే ఏ విధంగా చెక్ చేయాలో మార్చుకోవాలని. ఇంకోటి ఏంటంటే మోటార్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఏ విధంగా చెక్ చేయాలని ఆ వీడియోలో చూడాలంటే నా ఛానల్ చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్ వస్తే ఇంకోసారి కలుసుకుందాం. అందరూ బాయ్ ఫ్రెండ్.